नमस्ते यतिराजाय विवेकानन्दसूरये सत्यसुत। ॐ श्री गुरुभ्यो हरिः ओम्। षण्मन्नोतिसिद्धिरसादनं महागणपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती वीणामवित्र्यवतु। आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजसादन्तु यज्ञं। वाग्देव्यै नमः। ॐ शान्ति शान्तिः। हरिः ओम्। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो स्थिरैरङ्गैस्तुवागं परस्तनोभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। तच्छंयोराधीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः पूर्णं जिगातु देवता। मधुमानो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माद्वीर्गावो भवन्तु नः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। स्वरूपिणे अवतार वरिष्ठाय రామకృష్ణాయ తే నమః. ఈరోజు మనం ముఖ్యంగా షికాగో సమావేశాల్లో స్వామి వివేకానంద ఒక చక్కని ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ ఉపన్యాసానికి సంబంధించి ఆ సమావేశాలకు సంబంధించి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి అసలు ఈ ఉపన్యాసాలు, వాటిలో ఉన్న గొప్పతనం ఏంటి, ఒక ఉపన్యాసం కోసం లేదా స్వామి వివేకానంద ఇచ్చిన కొన్ని ఉపన్యాసాల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఏంటి, ఆ ఉపన్యాసం ఇచ్చి 131 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ కూడా దాని గురించి మనం చెప్పుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా మనం సంక్షిప్తంగా చూద్దాం. ఒకసారి మనం గుర్తెచ్చుకుందాం. మరొకసారి చెప్తున్నాను, అందరూ కూడా అలర్ట్గా వినండి. స్వామి వివేకానంద ఒక్కసారి వారి జీవితంలో మనం చూసినట్లయితే వారు చిన్నప్పుడు అందరిలాగే స్కూల్స్కి వెళ్ళేవారు, తర్వాత కాలేజ్కి వెళ్ళారు, అందరిలాగే చదువుకున్నారు. అయితే మిగిలిన స్టూడెంట్స్కి స్వామి వివేకానంద అంటే అప్పట్లో వారి పేరు నరేంద్రనాథ్, ఇంకా సన్యాసం తీసుకోలేదు కదా, సన్యాసం స్వీకరించిన తర్వాత స్వామి వివేకానంద. మరి నరేంద్రనాథ్కి మిగిలిన విద్యార్థులకి ఉన్న ముఖ్యమైన భేదం ఏంటంటే వారిలో ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సన్ట్రేషన్ పవర్, మెమొరీ పవర్ ఉండేది. అది ఎటువంటి కాన్సన్ట్రేషన్ పవర్ అంటే ఏదైనా ఒక్కసారి వింటే చాలు, ఆయనకి మర్చిపోయేవారు కాదు. ఎగ్జామినేషన్ స్పెషల్గా ప్రిపరేషన్ అది కూడా అవసరం ఉండేది కాదు. ఒక్కసారి టీచర్స్ చెప్పినా, ఒక్కసారి పుస్తకంలో ఉన్న చదివినా ఆయన గుర్తుండిపోయారు. అటువంటి మెమొరీ పవర్ ఈ విధంగా చేయడం వలన చాలా తక్కువ సమయంలో స్కూల్ లేదా కాలేజీకి సంబంధించిన అంతా కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం యూటిలైజ్ చేసేవారు. అండ్ ముఖ్యంగా చాలా బుక్స్ చదువుతూ ఉండేవారు. క్లాస్ బుక్స్ కాకుండా లైబ్రరీ బుక్స్ చాలా ఎక్కువగా చదువుతూ ఉండేవారు. ఈ విధంగా ఒకవైపు కాన్సన్ట్రేషన్, ఒకవైపు పుస్తకాలు ఎక్కువగా స్టడీ చేయడం, ఇవన్నీ ఉండడం వలన స్వామి వివేకానందకు చిన్నప్పటి నుంచే ట్రెమెండస్ నాలెడ్జ్ ఉండేది. ఏ ఫీల్డ్ గురించి అయినా సరే చాలా అవలీలగా అన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. ఈ విధంగా పెద్ద అవుతున్నారు. కళాశాల మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా. ఏదైనా ఒకటి విన్న వెంటనే యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం కాదు, ప్రశ్నించే స్వభావం. మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు.
కొన్ని సందర్భాల్లో నరేంద్రనాథ్కి చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏ విధంగా వస్తుంది అంటే, నరేంద్రనాథ్ పదే పదే అడుగుతూ ఉండేవారు. నాకు వారిలో విపరీతించారు. హిమాలయాల వైపు వెళ్ళడం, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండడం, మళ్ళీ ఇక్కడ ఏదో ఒక మెసేజ్ వస్తూ ఉండేది. అప్పట్లో ఫోన్స్ అవి లేవు కదా. ఏంటో మెసేజ్ అంటే ఏదో ఉత్తరం వచ్చేది. ఎవరికో సోదర సన్యాసీషుడికి ఆరోగ్యం బాగాలేదు, లేదంటే ఒక భక్తులకు ఆరోగ్యం బాగాలేదు. స్వామి వివేకానందకి ఎంత జ్ఞానం అయితే ఉండేదో అటువంటి హృదయం కూడా ఉండేది, విశాలమైన హృదయం. చెప్పుకున్నాం కదా, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ అని. విశాలమైన హృదయం అంటే స్వామి వివేకానందలో మనం చూడొచ్చు. ఎప్పుడైతే అటువంటి మెసేజ్ అందిందో వెంటనే స్వామి వివేకానంద అక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ విజయ ఫార్మసీ. నెక్స్ట్ గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్ నెక్స్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ కనుక మన ఆఫీస్లో వెళ్తే మీకు సర్టిఫికేట్స్ బుక్స్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం